ఇప్పుడు కేసీఆర్ గారి సమక్షంలో ఒక సీనియర్ నాయకులు అందరం మీటింగ్ పెట్టుకొని వారి నిర్ణయానుసారం ఎట్లా ముందుకు పోవాలో ఆలోచించారు. ఎక్కడికి ఇప్పుడు చెప్తారు. మమ్మల్ని అందరినీ తయారు చేసింది కేసీఆర్ కదా. ఇప్పుడు మేము మాట్లాడుతున్న ప్రతి మాట కేసీఆర్ గారి మాటనే కదా. మేము ఆయన చెప్పండి, ఆయన పర్మిషన్ లేని ఏది పడుతుంది మాట్లాడతామా? మా పార్టీ తరఫున పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, ఈ ప్రాంత ఎమ్మెల్యేగా నేను మాట్లాడుతా ఉన్నా. ఎస్, కేసీఆర్ గారి ఆదేశంతోనే మాట్లాడుతున్నా. కేసీఆర్ గారు మాట్లాడితే మా అందరికంటే 1000 రెట్లు అద్భుతంగా మాట్లాడతారు. అది కావాలని వాళ్ళు కోరుకుంటారేమో నాకు తెలియదు. కేసీఆర్ గారు వచ్చి మాట్లాడితే మాత్రం ఇలా కాంగ్రెస్ వాళ్ళు కోరుకుంటారు కదా. కేసీఆర్ గారు వచ్చి వీళ్ళ మోసం కింద ప్రజల భాషలో చెప్తే ఉరికిచ్చి కొడతారు, బట్టలు కూడా తీసి కొడతారు. వాళ్ళకే డేంజర్, నాకేం లేదు. అర్థమైంది కదా. థ్యాంక్ యూ అన్నా. వినబడతలేదు. దానిలో డౌట్ ఏముంది బ్రదర్? అది క్లియర్ కదా. ఇప్పుడు గోదావరిలో వరద లేదు అని ముఖ్యమంత్రి అంటున్నారు. మరి గోదావరిలో వరద లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో లిఫ్టింగ్ ఎట్లా నడుస్తుంది పట్టిసీమ? అంటే మరి గురువు గారికి గురుదక్షిణ కింద ఈ నీళ్ళని నిడిచి పెడితే కిందికెళ్ళి ఎత్తిపోసుకుందామని చూస్తుండేమో. గంతే, ఇక డౌట్ ఏం లేదన్న. ఆయన ఏదైతే బాంబులు వేస్తున్నాడో బాంబులు ఏమని చూద్దాం. గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు వారే ఇనిషియేటివ్ తీసుకొని, అన్నా మీరు కరీంనగర్ రావాలి, మా లోవర్ మానేర్ డ్యాము ఇవాళ మొత్తం ఎండిపోయి నోరెళ్లబెట్టి చూస్తున్నది, సాగునీరు కాదు తాగునీరు కూడా సమస్య ఉన్నదని చెప్పి మా అందరినీ, మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మరి గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మరి ముఖ్య నాయకులందరినీ కూడా ఇక్కడికి వారు ఈరోజు ఆహ్వానించి ఇక్కడి పరిస్థితిని వివరంగా మా అందరికి కూడా ఇప్పుడే తెలియజెప్పారు. పత్రికా మిత్రులతో నా ప్రార్థన ఏమంటే, రాజకీయాలు, మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, రాజకీయాలు చివరి 6 నెలలు చేద్దాం, మిగతా టైం అంతా ప్రజల కోసం పనిచేద్దాం అని వారు మాట్లాడినారు. ఇవాళ మేము కూడా అదే స్పిరిట్లో చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి. ఇంకా ఎలక్షన్లకు 2.5 ఏళ్ళ టైం ఉంది. మాకు ఇప్పటికిప్పుడు ఏ ఎన్నికలు లేవు, మాకు ఇప్పటికిప్పుడు అర్జెంటుగా వచ్చే రాజకీయ ప్రయోజనం కూడా ఏమీ లేదు. వాస్తవం ఏమి అంటే, మొన్న కమలాకర్ గారు అదేవిధంగా మా కరీంనగర్ జిల్లా నాయకత్వం అంతా కూడా హైదరాబాద్లో మేమందరం సమావేశమై ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో, దేన్నైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఉద్దేశపూర్వకంగా ప్రజల దృష్టిలో మలినం చేసే ప్రయత్నం చేసి, బదనాం చేసే ప్రయత్నం చేసి, ఇవాళ ఉద్దేశపూర్వకంగా ఒకవైపు ఎల్నీనో పరిస్థితులున్నా, కరువు పరిస్థితులున్నా, అక్కడ కింద 1,00,000 క్యూసెక్కుల నీళ్లు పోతుంటే మరి కావాలని ఆ నీళ్లను ఎత్తిపోయకుండా రాష్ట్ర రైతాంగాన్ని, రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మా కరీంనగర్ జిల్లా నాయకుల సమావేశంలో ఒక అభిప్రాయం వ్యక్తమైతే వెంటనే నిర్ణయం తీసుకొని కరీంనగర్, వరంగల్ జిల్లా, అదేవిధంగా నల్గొండ జిల్లా నాయకులందరం కూడా కన్నెపల్లి పంప్ హౌస్కి పోదాం. అక్కడ పారుతున్న గోదావరి నదిని రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర రైతులకు చూపెడదాం. ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం ఎంత క్రిమినల్ నెగ్లిజెన్స్ తో, ఉద్దేశపూర్వకమైన నేరపూరితమైన నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తూ ఉండే నీళ్లను కూడా కిందికి వదులుతూ, మరి అక్కడ కింద పట్టిసీమలో ఆంధ్రప్రదేశ్లో పంపులు ఆన్ చేసి గోదావరి నీళ్లు తోడుకుంటుంటే, ఇక్కడ మాత్రం ఇక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయకుండా, దేవాదుల మోటార్లు ఫుల్ కెపాసిటీలో ఆన్ చేయకుండా, సీతారామ ప్రాజెక్ట్ కూడా పూర్తి కెపాసిటీలో పంపులు ఆన్ చేయకుండా ఎట్లా రైతులను ఇబ్బంది పెడుతున్నారు అనేది చూపెట్టాలన్న ఉద్దేశంతో లోవర్ మానేరులో నీళ్లు లేవు. ఇప్పుడు నేను సిరిసిల్లకెళ్ళి ఇక్కడికి వచ్చేటప్పుడు చూస్తే మిడ్ మానేరులో నీళ్లు లేవు. మొత్తం గోదావరి సిస్టంలో, మొత్తం గోదావరి బేసిన్లో ఉండే ప్రాజెక్టులు అంతా కలిపి చూస్తే కూడా శ్రీరామ్ సాగర్ నుంచి మొదలు పెడితే మరి మిడ్ మానేరు కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు, అన్ని మరి లోవర్ మానేర్ డ్యామ్ కావచ్చు, పైన రంగనాయక్ సాగర్ కావచ్చు, మలక్పేట్ రిజర్వాయర్ కావచ్చు, అన్నపూర్ణ రిజర్వాయర్ కావచ్చు, అనంతగిరి రిజర్వాయర్ కావచ్చు, పైన కొండపోచమ్మ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, బస్వాపూర్ కావచ్చు, ఎందులో కూడా ఇవాళ 20%కు పైగా నీళ్లు ఎక్కడ కూడా లేవు. వాస్తవం ఏంది అంటే, రోజుకు 9 టీఎంసీల నీళ్ళేమో కిందికి పోతున్నాయి. ఇవాళ ఎల్ఎండిఏమో నోరెళ్ల పెట్టి చూస్తున్నది. కరీంనగర్ పట్టణంలో ప్రజలకి తాగునీరు దిక్కులేదు. ఈ ఎల్ఎండి మీద ఆధారపడ్డ 8 కాన్స్టిట్యున్సీలకు కూడా, మానకొండూరు కావచ్చు, హుస్నాబాద్ కావచ్చు, చొప్పదండి కావచ్చు, హుజూరాబాద్ కావచ్చు, మరి అన్ని నియోజకవర్గాలకు కూడా రేపు తాగునీటి సమస్య కూడా తొందరలోనే రాబోతా ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మేము చెప్పేది ఒకటే, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మాట్లాడతలేదు. ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్లు పెద్దలు దశాబ్దాల పాటు మరి ఈ రాష్ట్రానికి సేవలు అందించి ఇరిగేషన్ రంగంలో
విశేషమైన అనుభవం పరిజ్ఞానం కలిగిన వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరు బ్రహ్మాండంగా నడిపించవచ్చు అని చెప్తున్నారు. మీరు అడగొచ్చు ఎట్లా నడిపించవచ్చు అని. సింపుల్ గా మేడిగడ్డ బ్యారేజ్ గేట్లతో సంబంధం లేకుండా, మేడిగడ్డ బ్యారేజ్ తోని సంబంధమే లేకుండా పైన 18 కిలోమీటర్ల పైన ఉన్న కన్నెపల్లి పంప్ హౌస్ ఏదైతుందో అక్కడ గోదావరి ఇవాళ 1,00,000 క్యూసెక్కులు పోతున్నది. 2 పంపులు ఆన్ చేస్తే చాలు. అక్కడ కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్ ఆన్ చేయాలంటే ఒకటే చిన్న కండిషన్ ఉన్నది. కండిషన్ ఏంది? 93.5 మీటర్ల మీదికెళ్ళి గోదావరి పారితే మీరు పంపులు ఆన్ చేయొచ్చు. ఇవాళ అక్కడ 97 మీటర్ల మీదికెళ్ళి పార్కం ఉన్నది. మరి 3.5 మీటర్ల పైనకెళ్ళి గోదావరి ప్రవహిస్తుంటే అక్కడ బ్రహ్మాండంగా కన్నెపల్లి దగ్గర మేము పోయి చూసినాం. 1,00,000 క్యూసెక్కులు నీళ్లు పోతున్నాయి. రోజుకు 9 టీఎంసీల నీళ్లు మంచిగా బ్రహ్మాండంగా లోవర్ మానేరు డ్యామ్ నింపైన నీళ్లున్నాయి అక్కడ. ఆ నీళ్లను నింపకుండా, నీళ్లను ఎత్తిపోయకుండా, పంపులు చాలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం. నేను చెప్పిందల్లా మొన్న కన్నెపల్లి పోయి కానీ తర్వాత నిన్న మొన్న కానీ ఒకటే ఒక మాట, అయ్యా మేడిగడ్డ బ్యారేజ్ తో సంబంధం లేదు. మేడిగడ్డ బ్యారేజ్ ని మీరు గేట్లు దించమని మేము అడుగుతలేము. మేడిగడ్డను ముట్టుకో ఇంకేదో చేయమని కూడా మేము చెప్తలేము. మేడిగడ్డకు 18.5 కిలోమీటర్ల పైన ఉన్న కన్నెపల్లి దగ్గర మీరు పంపులు ఆన్ చేస్తే ఆడికెళ్ళి అన్నారం పోతాయి, అన్నారంకెళ్ళి సుందిల పోతాయి. ఆ అన్నారం సుందిల బ్యారేజ్ మీ గవర్నమెంటే, మా గవర్నమెంట్ కాదు. 2024 జూన్ లో మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రౌటింగ్ పని మీ అధికారులే పూర్తి చేసింది. గ్రౌటింగ్ పూర్తయింది. బ్రహ్మాండంగా నీళ్లు నిల్వ ఉంచవచ్చు, లేదా నీళ్లను వెంటనే ఎల్లంపల్లికి సమాంతరంగా 3 పంప్ హౌజులు కింద చాలు చేస్తే కన్నెపల్లి దగ్గర 3 టీఎంసీల లిఫ్టింగ్ కెపాసిటీ ఉంది. కన్నెపల్లి, అన్నారం, సుందిల్ల 3 చోట్ల పంపులు ఒకటేసారి ఆన్ చేస్తే ఎల్లంపల్లికి సీదా నీళ్లు తేవచ్చు. ఎల్లంపల్లికి వెళ్ళి మిడ్ మానేరు, ఇక మిడ్ మానేరుకి వెళ్ళి ఇది జంక్షన్ మిడ్ మానేరు అనేది, ఆడికెళ్ళి కిందికి కావాలంటే లోవర్ మానేరు తీసుకురావచ్చు, పైకి కావాలంటే మల్లన్న సాగర్ కు, రంగనాయక సాగర్ కు పైకి తీసుకుపోవచ్చు. మొత్తం ఏరియా ఇవాళ కరువు పరిస్థితులు ఉన్నా ఈ మొత్తం ప్రాంతంలో రైతులకు సాయం చేయొచ్చు. ఇది వాస్తవం. రెండవది, నిన్న మొన్న హరీష్ రావు గారు వివరంగా చెప్పారు. ఏమన్నారు? ఇవాళ శ్రీపాద ఎల్లంపల్లి మీద, ఎల్లంపల్లి ప్రాజెక్టులో కూడా నీళ్లు లేవు. ఆడ కూడా 4-5 టీఎంసీలే ఉన్నాయి. మీరు అక్కడికన్నా నీళ్లు లిఫ్ట్ చేయకపోతే ఇంకొక పెద్ద ప్రమాదం ఉంది. సాగునీరు పోనీ, మీకు సాగునీరు అంటే పట్టి లేదు, రైతులంటే ప్రేమ లేదు. మళ్ళీ రైతులు పంటలు పండిస్తే యూరియా ఇయ్యాలి, నీళ్ళు ఇస్తే యూరియా ఇయ్యాలి, మళ్ళీ పంట పండితే పంట కొనాలి, పంట కొంటే మద్దతు ధర ఇయ్యాలి, మద్దతు ధర ఇస్తే మళ్ళీ తర్వాత బోనస్ ఇయ్యాలి. ఈ బాధ అంతా ఎందుకు ఎగ్గొడదామని నువ్వు అనుకుంటున్నావేమో, రైతులు ఆల్రెడీ అర్థమైంది. పోనీ ఎల్లంపల్లికి కనీసం నీళ్లు కనుక నువ్వు తేకపోతే రేపు జరిగేది ఏంటంటే హైదరాబాద్ మహానగరం కూడా ఎండిపోతుంది. హైదరాబాద్ నగరం యొక్క తాగునీటి అవసరాలు కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద ఆధారపడి ఉన్నాయి. ఆ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు మీరు కనుక నీళ్లు పంపు చేయకపోతే అన్నారం నుంచి, కన్నెపల్లి నుంచి డెఫినెట్ గా హైదరాబాద్ లో కూడా సివియర్ డ్రింకింగ్ వాటర్ క్రైసిస్ రాబోతా ఉన్నది. ట్యాంకర్లు ఇప్పటికే 15,000 ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి హైదరాబాద్ లో. మరి ఇంకా పెరిగే ప్రమాదం ఉంది, ఇంకా తాగునీటికి అల్లాడిపోయే ప్రమాదం ఉంది. దీంతో పాటు కరెంటు సమస్య కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే 2 విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఎన్టీపీసీది కానీ అట్లాగే పక్కనే ఉన్న జైపూర్ కానీ, రెండిటికి కూడా మళ్ళీ ఎల్లంపల్లె బేస్ నీళ్లు కావాలి. మరి కరెంటు కష్టాలు వచ్చే ప్రమాదం ఉంది, తాగునీటి సమస్య వచ్చే ప్రమాదం ఉంది. రైతులైతే మరి ఇది ఈరోజు జూలై 13, సాధారణంగా జూన్ 2వ వారంలో వర్షాలు పడతాయి, మాన్సూన్ వస్తుంది. మరి ఆ మాన్సూన్ వచ్చినాక పంటలు వేసుకుంటారు, నాట్లు వేసుకుంటారు, విత్తనాలు మరి ఇప్పటికే తెచ్చుకున్నారు, మొత్తం ఇంతజాం చేసుకొని కూర్చో ఉన్నారు. వాళ్ళందరూ ఇవాళ ప్రభుత్వం దిక్కు చూస్తా ఉన్నారు. ఎందుకు పంపులు ఆన్ చేస్తలేవు, ఏ కారణం చేత ఇబ్బంది అని చెప్పి అడుగుతా ఉన్నారు. మీరేమంటున్నారు రేవంత్ రెడ్డి గారు? ఒకటే మాట మీరు చెప్పేది, అధికారులు చెప్తే అధికారులను చెర్లపల్లి జైలు వేస్తా, వీళ్ళకి తెలివితేటలు ఎక్కువైనాయి, జైలు వేస్తా. అట్లాగే వేరే పార్టీ నాయకులు మాట్లాడితే వీళ్ళు బీఆర్ఎస్ తో కుమ్మక్కైనరు, వాళ్ళ మీద బండలేస్తావు. ఇక మూడోది, మమ్మల్ని పట్టుకొని, మా పార్టీ నాయకత్వాన్ని పట్టుకొని రక్తం, మా రక్తం అట తీసుకొని పంటల మీద జల్లితే పంటలు పండుతాయట. అందుకే ఇవాళ మా నాయకులు, మా పార్టీ నాయకత్వం ఎక్కడి వారు అక్కడ స్వచ్ఛందంగా, మా ప్రశాంత్ రెడ్డి గారు ముప్కల్ పోయిండు, బాల్కొండ ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి గారు ముప్కల్ పోయి రక్తదానం చేసి ఆ రక్తం పట్టుకొని, రక్తం పొట్లం పట్టుకొని ప్రశాంత్ రెడ్డి గారు చెప్తున్నాడు, మా రక్తం తీసుకో, మా రైతులకు నీళ్ళు ఇయ్య. మా విద్యార్థి విభాగం నాయకత్వం మొత్తం ఇవాళ తెలంగాణ భవన్ లో, పార్టీ కేంద్ర కార్యాలయంలో మరి రేవంత్ రెడ్డి గారు మా రక్తం కళ్ళ చూడాలంటున్నారు, రక్తం కావాలంటున్నారు కదా అని చెప్పి వాళ్ళు రక్తదానం చేసి రేవంత్ రెడ్డికి ఇద్దామని చెప్పి ఆయన ఇంటికి బయలుదేరింది. వాళ్ళని అరెస్ట్ చేసి ఇవాళ అక్కడ పోలీస్ స్టేషన్ లో పెట్టింది. నీకు రక్తమే కావాలంటే రేవంత్ రెడ్డి గారు, రేపు కరీంనగర్ లో కూడా ఇక్కడ బ్లడ్ డొనేషన్ ఏర్పాటు చేస్తాం, మేమందరం రక్తం ఇస్తాం నీకు కావాలంటే.
మా రక్తమే అంతా